మన హిందూ బంధువులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. సో ఈరోజు మన హిందూ బంధువులందరికీ రథసప్తమి చాలా పవిత్రమైనటువంటి రోజుగా మనం చెప్పుకుంటా ఉంటాం. సో ఈ రోజు ఆచరించవలసినటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉదయ్ మహారాజ్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్తే అయ్యా. శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. సో రథసప్తమి. సో ఈ రథసప్తమి అనేది అనాది కాలంగా మన హిందూ బంధువులు జరుపుకుంటున్నటువంటి ఒక రథోత్సవం అని చెప్పి మనం మాట్లాడతాం. సో శాస్త్రం ఏం చెప్తా ఉంది, అసలు పురాణాలు దీని గురించి ఏం చెప్తున్నాయి? నవే డేస్లో చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే ఏంది రథోత్సవం అంటే మాలాంటి యంగ్స్టర్స్ కి చాలా మందికి తెలియనటువంటి చరిత్రగా తెలుస్తా ఉంది. సో ఏం చెప్పాలనుకున్నారు? ముందుగా హిందూ బంధువులందరికీ మీ యొక్క మీడియా తరఫున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రథసప్తమి శుభాకాంక్షలు. అయితే మనకు ఇది రథసప్తమి ఏదైతే మీరు అడిగారో దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. అంటే కశ్యప ప్రజాపతి తర్వాత అదితి ఇద్దరికి పుట్టినటువంటి యొక్క సంతానమే సూర్య భగవానుడు. ఓకే. ఈ రథసప్తమి అంటే ఏంటంటే మనకు మనం ఎన్నో పెయింటింగ్స్ పిక్చర్స్ చూసుంటాం. 7 గుర్రాలు ఉంటాయి అవునవును సూర్యుడికి. Yeah. ఈ 7 గుర్రాలు ఏంటంటే 7 వర్ణాలు, అంటే 7 కలర్స్. ఓకే. ఈ 7 కలర్స్ మనకు అక్కడ నుంచి అంటే వెబ్జార్ అంటారు Yeah. ఇంగ్లీష్ లో. మొత్తం వైలెట్, రెడ్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనకు వస్తుంటాయి అన్నమాట. అయితే అవి గుర్రాల్లాగా మనకు అక్కడ చూపించి ఈ సూర్యుడితో పాటు మళ్ళీ 7 గుర్రాలు అంటే మళ్ళీ ఇక్కడ మనకు ఏమంటారు 7 గ్రహాలు కూడా వస్తాయి. అవునండి. 9 గ్రహాలు కదా, అందులో రాహు కేతు ఇవి ఛాయాగ్రహాలు, Yes. మిగతాయి 7. అయితే ఇవన్నీ ఏంటంటే ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి భూమితో సహా. ఇవన్నీ కలిపి సూర్యుడు వెనుక నడుస్తూ సూర్య మండలం అంటారు దీన్ని. Yeah, ఓకే. ఇదంతా మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అనమాట, ఇట్లా సైకిల్ అవుతూ ఉంటుంది. అలా ఉత్తరం వైపు ప్రయాణం చేసేటప్పుడు ఉత్తరాయణము, అలా తిరిగి మళ్ళీ వెనక తిరిగే ఇట్లా రివర్స్ అయ్యేటప్పుడు దక్షిణాయనము. ఓకే. కాబట్టి ఆషాఢ మాసం నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయనం, పుష్యమాసం నుంచి మళ్ళీ ఆషాఢ మాసం వరకు ఉత్తరాయణం. ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు ఇది. Yeah. అంటే నార్త్ వైపు ప్రయాణం చేస్తున్నాం ఓకే. సూర్య భగవాన్. ఓకే. అదొకటి. తర్వాత ఈ ఉత్తరాయణం దక్షిణాయనంలో కూడా మనకు సూర్యుడు మనము చూస్తే భూమి మీద నిలబడి చూస్తే ఒకసారి ఉత్తరం నుంచి ఇట్లా సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నట్టు కనిపిస్తుంది, ఒక్కొక్కసారి దక్షిణం భాగం నుంచి అస్తమిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే భూమి యొక్క దిశ కూడా మారుతుంది. ఓకే. అంటే ఉత్తరం వైపు తిరిగినప్పుడు సూర్యుడు దక్షిణంగా అస్తమిస్తాడు, భూమి దక్షిణం వైపు అలా తిరిగినప్పుడు సూర్యుడు ఉత్తరం వైపుగా మనకు కనిపిస్తాడు. అంటే ఇదే ఉత్తరాయణం దక్షిణాయనం. సో ఈ రోజు ఇది 6 మాసాలు ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఈ రోజు చూసుకుంటే హిందువులకు చాలా మందికి అతి ప్రీతికరమైనటువంటి రోజు, పవిత్రమైన రోజుగా మనం చెప్తాం. సో దీంట్లో ఈ రోజు శైవ క్షేత్రాలతో పాటు వైష్ణవ క్షేత్రాలు కూడా ఇలా దైవనామస్వరతో మారుమోగిపోతున్నాయని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో మీరు ఏం చెప్తారు ఇవాళటి దాని గురించి? అంటే ఇక్కడ మనకు ఏంటంటే మళ్ళీ మనకు పురాణాలు వేదాలు ఏం చెప్తాయంటే ఇక్కడ శైవ వైష్ణవ ఈ భేదాలు లేకుండా ఇక్కడ శైవ క్షేత్రాలు కావచ్చు, వైష్ణవ క్షేత్రాలు కావచ్చు, ఈ రథసప్తమి రోజు జనాలతోని భక్తులతోని కలకల్లాడుతుంటాయి. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి మనకు ప్రత్యక్ష దైవం కనిపిస్తూ ఉంటాడు. సూర్యనారాయణ మూర్తి ఆయన గనక లేకపోతే ప్రపంచం ఉండదు, అంధకారం. కాబట్టి వెలుగునిచ్చేవాడు. అలాంటి వెలుగునిచ్చే యొక్క సూర్యుడు మకర రాశిలో యొక్క ప్రయాణం. ఓకే. అది సంక్రాంతి రోజు, అంటే సంక్రమణము. ఓకే. అక్కడ నుంచి మనకు సప్తమి అంటే 7 రోజులు, మాఘ శుద్ధ సప్తమి. అవునండి. ఈ రోజు ఏం చేయాలంటే సూర్యుడి యొక్క బలం అన్నది తగ్గిపోతుంది మకర రాశిలోకి వచ్చినప్పుడు. ఓకే. ఎందుకంటే మకర రాశి శని క్షేత్రము, శని యొక్క రాశి. సూర్యుడి యొక్క కుమారుడు శని, అంటే ఛాయాదేవికి సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినటువంటి వాడు శని. ఈ శని సూర్యుడు పుత్రుడు అయినప్పటికీ వీళ్ళిద్దరు బద్ధ శత్రువులు. కాబట్టి శత్రు క్షేత్రంలోకి సూర్యుడు యొక్క ప్రవేశం కాబట్టి సూర్యుడి యొక్క బలం తగ్గిపోతుంది. అందుకోసం చలి ఎక్కువ ఉంటుంది. ఈ చలి ఎక్కువగా ఉంటది కాబట్టి వేడి కావాలి. కాబట్టి ఈ రోజు ఆచారాలు ఉన్నాయి మనకు. అంటే మనకు ఏం చేశారంటే ఈ భక్తితోని సైన్స్ ని ముడిపెట్టి ఒక సంస్కారాన్ని ఏర్పాటు చేశారు మనం. ఈరోజు ఏం చేస్తారంటే ఈ అర్ఘ్య పత్రంతో స్నానం చేయాలి. అంటే తెల్ల జిల్లేడు ఆకుతోని స్నానం, వేడి. తెల్ల జిల్లేడుతో స్నానం చేస్తే వేడి, విటమిన్ డి
మనకు తక్కువ అందుతుంది. సూర్యుడి నుంచి విటమిన్ డి వస్తుంది, ఓకే ఈ దీంట్లో ఉంటుంది విటమిన్ డి. ఓకే ఓకే తర్వాత చిన్న పిల్లలకు మనం ఇది భోగి పండ్లు పోస్తుంటాం. అవునండి, మీకు idea వింటున్నాం ఉందా? విన్నాం. 5 సంవత్సరాల వరకు పోస్తాం. అవును. అంటే ఈ సమయంలో సూర్యుడి యొక్క కాంతి తగ్గుతుంది, సూర్యుడి యొక్క శక్తి తగ్గుతున్నది కాబట్టి చలి ఎక్కువగా పెరుగుతుంది. ఈ టైంలో వైరస్ అటాక్ ఎక్కువ ఉంటుంది. Yes, అవును. కాబట్టి చిన్న పిల్లలకి మనం తట్టుకోగలం, చిన్న పిల్లలకి ఆ వైరస్ ఏదైనా అటాక్ అయితే వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి 5 సంవత్సరాల వరకు మీరు భోగి పండ్లు పోయండి అని చెప్పేసి మళ్ళీ సైన్స్ని ఈ భక్తితో అంటే మనకు ముడేస్తా ఉంటాం. ముడేశారు. Yes, అదొక సంస్కారం. అవునండి. అంటే భోగి పండ్లు అంటే మళ్ళీ నేరేడు పండ్లు, అవును. అంటే రేగి పండ్లు. Yes. ఈ రేగి పండ్లు కూడా ఏంటంటే ఈ విటమిన్ డి తత్వం, వేడితనం ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి అది పోయాలి. ఆ పోసినప్పుడు పిల్లలు ఏరుకొని మళ్ళీ తినాలి. అది. అంటే పిల్లల యొక్క శరీరంలో వేడితనం ఎక్కువ ఉంటుంది, ఓకే చలికాలం కాబట్టి. ఓకే కాబట్టి భోగి పండ్లు. ఓకే. తర్వాత వచ్చేసి మనకు సూర్య నమస్కారం. Yeah. సూర్య నమస్కారం అంటే సూర్యుడు రాకను మనము ఎదురు చూస్తూ సూర్యుడు రాగానే నమస్కారం చేయడం, అంటే ఆ వెచ్చతనం కావాలి మనకు, దానికోసం ఈ సూర్య నమస్కారం. సో ఇలాంటివన్నీ మనకు సంస్కారాన్ని ముడిపెట్టారు, అంటే సైన్స్ని ధర్మంతో ముడిపెట్టారు. ఓకే. కాబట్టి ఒక సంస్కారం ఏర్పడింది, ఇదే సనాతనం, ఇది అనాదిగా వస్తున్నది. దీనికి చాలా పురాణ గాథలు కూడా ఉన్నాయి. సో మెయిన్గా రథసప్తమి సందర్భంగా ఈ రోజు ఎవరైతే వీక్షక బాంధవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎట్లా ఉండాలి అనే దాని గురించి మీరు ఏం చెప్తారు? దేవాలయాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు, ఇవాళ వైష్ణవ క్షేత్రాలే కావచ్చు, శైవ క్షేత్రాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు. సో ఏం చెప్తారండి? అంటే ఈరోజు ఆదివారం, అందులో రథసప్తమి రావడం, సూర్యుడి యొక్క జయంతి చాలా విశేషం అన్నమాట. అందుకోసం ఈ రోజు ఆలయాలు చాలా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆలయాలని. అంటే నేను భక్తులందరికీ మీ యొక్క మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్న ఒకటే, మనం అందరం సనాతనీయులం. అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళం, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం. కాబట్టి మనకు శాస్త్రం ఏం చెప్పింది దాని ఆధారంగానే మన జీవన విధానం ఉండాలి. అయితే మనకు ఈ సమస్యలు కానీ కష్టాలు కానీ రాకుండా ఉంటాయి. అదే గనక మనం పక్కన పెట్టి ఎప్పుడైతే జీవన విధానాన్ని మార్చుకుంటామో, ఎప్పుడైతే ఆ పాశ్చాత్య జీవన విధానాన్ని మనం అవలంబిస్తున్నామో, సమస్యలు, కష్టాలు, బాధలు అన్ని మొదలవుతున్నాయి. అంటే ఆ బ్రిటిష్ కాలంలో ఆదివారం రోజు సెలవు ప్రకటించారు. ఆదివారం సెలవు వాళ్ళకు అనుగుణంగా ఇవన్నీ మలుచుకున్నారు. అదే ఆదివారం సెలవు ప్రకటించారు. ఆదివారం ఏం చేస్తున్నాము? తిని పడుకుంటున్నాము, 11ంటికి లేస్తున్నాం, 10ంటికి లేస్తున్నాం, సూర్యుడు వచ్చి ఎదురు చూసి తర్వాత లేస్తున్నాం. కాబట్టి అంటే మనకు శక్తి తగ్గిపోతుంది, ఒక బద్ధకం అనే ఒక దాని మీద మనం బతుకుతున్నాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆదివారం మందు తాగడం, అంటే మత్తు పదార్థాలు స్వీకరించడం, మాంసభక్షము నిషేధము, ఇది శాస్త్రం చెప్తున్నది. ఆదివారం తినకూడదు, ఆదివారం అసలు తినకూడదు. మనకు శాస్త్రం ఉన్నది, శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఆదివారం ఎవరైతే మాంసభక్షం చేస్తారో, మత్తు పదార్థాలు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు 7 జన్మల వరకు రోగాలు పాలవుతారు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు చూసినటువంటి వీక్షక బాంధవులు కూడా మేమందరం తిన్నామే అని చెప్పేసి అని అనుకుంటారు. సో ఈ రోజు రథ సప్తమి. సో ఇప్పుడు చూసిన తర్వాత నుంచి అయినా ఒకవేళ ఈ అలవాటు మార్చుకుంటే ఈ పాపాలు తొలగుతాయని ఏమన్నా చెప్తారా? ఖచ్చితంగా అండి. అంటే తొలగుతాయంటే మనం ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నాం. మన తాతలు ముత్తాతలు తరాల నుంచి చేస్తూ వస్తున్నాం. అంటే 200 సంవత్సరాల నుంచి మార్చబడింది ఇది. 800 సంవత్సరాల నుంచి మన ధర్మం పైన, మన దేశం పైన దాడి, ఇవన్నీ తెలిసిందే అందరికీ. సో మార్చేశారు, మన యొక్క ఏదైతే విద్యా విధానాన్ని మార్చేశారు, మన యొక్క జీవన విధానాన్ని మార్చేశారు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మార్చేశారు. కాబట్టి దీన్ని మళ్ళీ తిరిగి పొందాలి. ఆదివారం రోజు మాంసభక్షము చేయకూడదు, మత్తు పానీయము స్వీకరించకూడదు, తలకి నూనె పెట్టకూడదు, స్త్రీ సంగమము చేయకూడదు ఆదివారం. ఎందుకంటే అది పవిత్రమైన రోజు, మనకు సాక్షాత్ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క రోజు. కాబట్టి ఇది సూర్యాష్టకంలో చెప్పబడింది. అమిషం మధుపానంచ ఎక్కరోతి రవేర్దినే 7 జన్మ భవేత్రోగి జన్మ జన్మ దరిద్రత అని చెప్పాడు.
అంటే అమిషం మధుపానంచ అంటే మాంసము మధుపానీయము ఎవరైతే ఆదివారం రోజు స్వీకరిస్తారో ఎక్కరైతే రవేర్దిన ఆదివారం రోజు స్వీకరిస్తారో సప్త జన్మ భవేత్ రోగి అంటే 7 జన్మల వరకు రోగి అయి పుడతాడు. అంటే ఏదో ఒకటి క్యాన్సరో డయాబెటీస్ ఏదో ఒకటి. ఏదో ఒకటి ఉంటుంది. లంగ్ క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్, స్టోన్స్, ఈ అన్ని ఈ రోగాలన్నీ మనం పూర్వజన్మలో చేసుకున్న తప్పులు. సప్త జన్మ భవేత్ రోగి జన్మ జన్మ దరిద్రత అంటే ప్రతి జన్మలో దరిద్రుడు అయి పుడతాడు. దరిద్రుడు అంటే ఎవరు? ధనం లేనివాడు దరిద్రుడా, లేకపోతే ధనం ఉన్నవాడు దరిద్రుడా? ఆరోగ్యం లేనివాడు దరిద్రుడు. కాదు, అంటే జ్ఞానం లేనివాడు దరిద్రుడు. ఓకే. రైట్. జ్ఞానం ఉంటే ఆరోగ్యం ఉంటది, ధనం ఉంటది, అన్ని సిరి సంపదలు ఉంటాయి. Yeah. కాబట్టి జ్ఞానం లేనివాడే దరిద్రుడు. అంటే Okay. ఈ జ్ఞానం ఏదైతే లేదో వాడు దరిద్రుడు. Yeah. ఆ దరిద్రుడు అయి పుడతాడు. అదొకటి. తర్వాత మనకు స్త్రీ తైల మధుమాంసాని, స్త్రీ సంభోగము, తైల నూనె పెట్టుకోవడం, మధుమాంసాని అంటే మత్తు పదార్థము, మాంసాని. త్యజంతి రవేర్దిన, త్యజంతి అంటే ఎవరైతే వదిలేస్తారో ఆదివారం రోజు నా రోగ శోక దారిద్రం అంటే రోగం ఉండదు, వానికి శోకం ఉండదు, దారిద్రం ఉండదు. సూర్యలోక సగచ్చతి అంటే సూర్యలోకానికి వెళ్ళిపోతాడు అతను. అసలు అంటే మన లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో సూర్యలోకం నుంచి వచ్చింది ఈ శరీరంలోకి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పితృలోకంలోకి వెళ్ళాలి. ఆయన్నే పితృ అంటే సూర్యలోకంలోకి వెళ్ళాలి. Yes. కాబట్టి ఈ శరీరం మనకు పర్మనెంట్ కాదు. Yeah. ఆత్మ శాశ్వతమైన, శాశ్వతం. శరీరం శాశ్వతం కాదు. ఆత్మకి చావు లేదు, చావు లేనటువంటి మళ్ళీ సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు పంపించే ఆయన దగ్గరికి. ఇది మనం ఇది పాటిస్తే అక్కడికి వెళ్తుంది. లేదు పాటించలేదు, శాస్త్రం ధర్మం పాటించలేదు అన్నప్పుడు ఈ ఆత్మ మధ్యలో ఆగిపోతుంది. ఈ ఆగిపోయినప్పుడు ప్రేతత్వం పొందుతుంది. అంటే ఇది తప్పు చేస్తే ఎన్ని జరుగుతున్నాయి చూడండి. ప్రేతత్వం పొందుతుంది. ప్రేతత్వం పొందింది అనుకోండి, ఈ ఆత్మ ఏ వంశానికి చెందిందో ఆ వంశంలో పితృదోషం వస్తుంది. ఓకే. ఆ పితృదోషం వస్తే ఇందువల్లేనా పితృదోషం వచ్చేది? పితృదోషం వచ్చేది ఇందువల్లే. ఆ పితృదోషం వచ్చినప్పుడు క్యాన్సర్ కారకము, డయాబెటీసు, మోకాల నొప్పులు, మైగ్రేను, కంటి ఆపరేషన్లు, థైరాయిడ్ ప్రాబ్లం, పిల్లలు పుట్టకపోవడం, పెళ్లి కాకపోవడం, పెళ్ళైతే గొడవలు అవ్వడం, తండ్రి కొడుకుల మధ్యలో గొడవలు, ఆస్తి తగాదాలు, ధనం ఒకళ్ళకి నమ్మి ఇచ్చాము వాడు ముంచేశాడు, ఈ దొంగలకి ధనం పాల్పడడం, ఇవన్నీ పితృదోషం యొక్క సిమ్టమ్స్. ఓకే. కాబట్టి అందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మనం ఈ రోజు నుంచి అయినా సరే ధర్మాన్ని ఆచరిద్దాము. మన పుస్తకాలు మనం చదువుదాము. మన గ్రంథాలని మనం ఒక్కసారి తిరగవేద్దాం. ఇంట్లో భగవద్గీత పెట్టుకోవడం కాదు, ఒక పేజీ చదవాలి. చదివితే అది ఏంది అన్నది తెలుస్తుంది, దాన్ని ఎలా ఆచరించాలో తెలుస్తుంది. నిజంగా అన్న, చాలా మీరు ఒక మాట చెప్పడం జరిగింది. ఆదివారం రోజున ఒక సెలవు రోజుగా ప్రకటించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో అప్పటి మన పూర్వీకులు ఉన్నారు. సో అదే ఆనవాయితీగా ఇవాళ వస్తూ వచ్చింది. ఇవాళ సండే వచ్చిందంటే క్రిస్టియన్స్ వాళ్ళు చర్చ్కి వెళ్తూ ఉంటారు. సో శుక్రవారం వచ్చిందంటే ఫ్రైడే రోజు వాళ్ళు జుమ్మా అంటారు. సో వాళ్ళు మసీద్కి వెళ్ళి అక్కడ వాళ్ళు నమాజ్ చదువుతూ ఉంటారు. మన హిందువులు ఇవాళ ఈ రథసప్తమి నాడు కూడా వెళ్ళలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా. అవును. సో ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ఏం లేదండి, మనం ఈ యోగధారణ ఫౌండేషన్ నుంచి రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక వినతి పత్రాన్ని అందజేసే ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఆదివారాన్ని సెలవు దినంగా తీసేసి ఆ సెలవు దినం ఒకవేళ మనకు సెలవు కావాలి అనుకుంటే బుధవారం కానీ శనివారం కానీ, బుధ శనివారాల్లో లేదా మంగళవారం ఈ వారాలు చూసుకొని ప్రకటించుకోవాలి. అసలు సెలవు ఎందుకండి? సూర్యుడికి సెలవు ఉంటుందా? లేదండి. చంద్రుడికి సెలవు ఉంటుంది? లేదు. భూమి ఒక రోజు సెలవు తీసుకుంటే లేదు. ఏమవుతుంది? ఆగిపోతుంది, విశ్వమే ఆగిపోతుంది. మనం శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు శరీరమే కాదు, మన ఆత్మ నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటది. అవును. ఒక్కరోజు ఆత్మ సెలవు తీసుకోదు. కాబట్టి మనకు సెలవు, వాస్తవంగా సెలవు అక్కర్లేదు. మనం ఏదైతే నిత్య విధానాలు ఉన్నాయో, మనకు విధి విధానాలు, రోజువారీ విధి విధానాలు, దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మన కుటుంబ సభ్యులకి మనం సమయం కేటాయించి, మన పనిలో సమయాన్ని కేటాయించి ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నా అభిప్రాయము. ఈ యోగధారణ ఫౌండేషన్ నుంచి మేము రానున్న రోజుల్లో ఈ వినతి పత్రాన్ని అయితే కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి. అనస్వామి, ప్రతి ఒక్క జిల్లాలో
ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర అనేది ఉంది. సో నిజామాబాద్లో కూడా ఇంద్రనారాయణ స్వామి దేవాలయం ఉంది అని మనకి చరిత్రనే చెప్తా ఉంది. సో ఎట్లా ఉంటుందన్న స్వామి అక్కడ ఆ దేవాలయం కావచ్చు, లేకపోతే ఎట్లా ఉంది అక్కడ? వాస్తవంగా నిజామాబాద్ కాదు, ఇంద్రప్రస్థపురం. ఇంద్రప్రస్థపురం. ఇంద్రప్రస్థపురం అంటే ఇందూరు జిల్లా అని చెప్పుకోవాలి మనం. యా. నిజామాబాద్ కాదు, ఇంద్రపురి అని కూడా అంటారు. ఇంద్రపురి కూడా అంటారు. యా. ఇంద్రపురి, ఇంద్రప్రస్థపురం అంటే స్వయంగా ఇంద్రుడు తపస్సు చేసిన క్షేత్రం, అంటే పరమ పుణ్యక్షేత్రము. ఇంద్రుడే తపస్సు చేశాడు కాబట్టి. ఇంద్రుడే తపస్సు చేశాడు. ఓకే. తర్వాత మనకు 16 జానపదాలు ఉన్నాయి. ఈ 16 జానపదాల్లో అస్మాకం, ఈ అస్మాక జానపదానికి రాజధాని బహుధాన్యపురము. ఈ బహుధాన్యపురంలో ఉంది మీరు అడిగిన ఈ ఇంద్రనారాయణ స్వామి దేవాలయం. అవునండి. అదే 100 స్తంభాల ఆలయం. ఇప్పుడు మనం బోధన అని చెప్పుకుంటున్నాం. అవును. రాను పేరు మార్చబడింది. అంటే ఇది కూడా ఏంటంటే దాడిలో ఒక భాగమే. అంటే ఈ ఆలయం కూడా దాడికి గురైంది. ఆ తుగ్లక్ కాలంలో దాడికి గురైంది. అంటే ఇప్పుడు మనకు రథసప్తమి, ఈరోజు మన రథసప్తమి పండగ. ఈరోజు మనం సూర్య దేవాలయాన్ని దర్శించుకోలేకుండా మనల్ని అంటే దాని నుంచి డివైడ్ చేశాం. చాలా బాధాకరం. దాన్ని మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవాలి. అంటే మనకు మన జిల్లాలో ఇంత గొప్ప ఆలయం సూర్యనారాయణమూర్తి యొక్క ఆలయం. అంటే ఇంద్రవల్లభుడు కట్టాడు కాబట్టి ఇంద్రనారాయణ స్వామి ఆలయం. ఇంద్రుడు తపస్సు చేశాడు కాబట్టి ఇందూరు. ఇంద్రవల్లభుడు రాష్ట్రకూటుల యొక్క 3వ చక్రవర్తి ఇంద్రవల్లభుడు పరిపాలించాడు కాబట్టి ఇందూరు. ఇలా ఇందూరే, అలా ఇందూరే. కానీ ఎప్పుడైతే ఈ ఎడారి మతం నుంచి ఎప్పుడైతే ఈ తురష్కులు వచ్చారో, వచ్చి దీని పేరు మార్చేసి నిజామాబాద్ అని చెప్పి పెట్టారు. నిజామాబాద్ కాదండి, అది వాస్తవంగా మన పురాణాలు, మన చరిత్రలు, మన ఇతిహాసాలు చెప్తున్నాయి. అది ఇందూరు జిల్లా, అది ఇందూరు. ఖచ్చితంగా ఇక్కడ మనం ఆల్రెడీ టాపిక్ లోకి వెళ్ళిపోయాం కాబట్టి నేను ఇంకో క్వశ్చన్ వేస్తా ఉన్నా. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇంద్రనారాయణ స్వామి దేవాలయం గురించి చాలా మంచిగా మీరు చెప్తా ఉన్నారు. సో ఏ కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది? సో అక్కడ ఆనవాళ్ళు ఏ రకంగా ఉన్నాయి? అంటే ఏ రాజులు దాన్ని కట్టించారు అంటే మీరు ఏం చెప్తారు? ఇది వాస్తవంగా 926 నుంచి 950 లోపల ఈ ఆలయం కట్టబడింది. అంటే దాదాపు 8వ శతాబ్దం అనుకుంటాం. 8వ శతాబ్దంలో ఈ ఆలయం కట్టబడింది. మన బహుధాన్యపురం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో, ఒకప్పుడు అస్మాక రాజ్యానికి రాజధాని ఈ బహుధాన్యపురం, అదే బోధన్. ఇప్పుడు బోధన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ బహుధాన్యపురాన్ని అనేక మంది రాజులు ఏలారు. దీన్నే సెంటర్ పాయింట్ చేసుకున్నారు. భారతదేశంలో ఇది సెంటర్ పాయింట్ చేసుకొని ఇక్కడ ఒక రాజధానిగా అంటే ఇక్కడ బిజినెస్ సెంటర్. ఇది అనేక స్థానాల నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు. అంటే సుగంధ ద్రవ్యాలు కావచ్చు, వజ్ర వైఢూర్యాలు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి బిజినెస్ ఇక్కడ జరిగేది బహుధాన్యపురంలో. సో అలా జరిగేది. దీన్ని నాశనం చేశారు. అంటే ఇది 926, 25 నుంచి 950 లోపల ఆలయ నిర్మాణం రాష్ట్రకూటుల సమక్షంలో జరిగింది. అంటే 3వ చక్రవర్తి అయిన ఇంద్రవల్లభుడు ఈ ఆలయాన్ని నిర్మాణం చేశాడు. అంటే ఇది సూర్య దేవాలయము. సూర్యనారాయణమూర్తిని ప్రతిష్టాపన చేసి ఘనంగా పూజ నిర్వహించేవాళ్ళు. అంటే ఈ ఆలయం కూడా చాలా గొప్పగా అమోఘంగా కట్టబడింది. ఇది సాక్షాత్ మనకు మానసార అనే గ్రంథం ఉన్నది. ఈ గ్రంథంలో ఆగమశాస్త్ర ప్రామాణికంగానే ఈ ఆలయం కట్టబడింది. ఎందుకంటే మీరు గ్రంథం తీసుకుంటే గ్రంథంలో ఆలయం యొక్క స్ట్రక్చర్, డిజైన్, ఇంజనీరింగ్ అన్నీ ఉంటాయి. అంటే మనకు శైవాలయాలు అంటే శివుడికి సంబంధించిన ఆలయాల యొక్క డిజైన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల యొక్క డిజైన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, శాక్తేయం అంటే అమ్మవారికి సంబంధించిన శక్తి ఆలయాలు ఎలా ఉండాలి, దానికి సపరేట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అలా ఇది కూడా మానసార అనే గ్రంథంలో ఆగమశాస్త్ర ప్రామాణికంగా నిర్మాణం చేసిన ఆలయం. సో ఇక్కడ కాకతీయులు నిర్మించినటువంటి ఆలయంగా కూడా మనం చెప్తా ఉంటారు, చాలా దగ్గర మనం వింటూ ఉంటాం. సో ఓరుగల్లులో ఉన్నటువంటి 1000 స్తంభాల ఆలయం కూడా సేమ్ అదే నమూనాతో కూడా ఈ ఇంద్రనారాయణ స్వామి దేవాలయం ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. సో మరి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది,
ఒకవేళ అప్పుడు ఆ ఇంద్రనారాయణ స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత, ఆ స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా స్వామివారు పూజలు అందుకున్నారు? ఎప్పుడు ఈ దాడికి గురయింది ఈ ఆలయం అంటే ఏం చెప్తారు? ఈ ఆలయం ఎప్పుడైతే 8వ శతాబ్దంలో కట్టబడిందో, కట్టిన తర్వాత ఆహ్, ఈ రాష్ట్రకూటుల వారి యొక్క పరిపాలన తర్వాత మళ్ళీ చాళుక్యులు, బాదామి చాళుక్యులు వీళ్ళందరూ గూడా పరిపాలించారు. అది కొంత శిథిలావస్థ అయిపోతే దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మళ్ళీ కాపాడాడు దాన్ని, ఆలయాన్ని. కాపాడేసి దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ ఆలయాన్ని ముందుకు తీసుకెళ్ళి తర్వాత కాకతీయులు ఇలా చాలామంది పరిపాలించారు. పరిపాలించి అంటే ఇదే నమూనా అంటే ముందు ఇక్కడ కట్టారు 100 స్తంభాల ఆలయం. ఇదే నమూనాని ఓరుగల్లులో కట్టడం జరిగింది. 1000 స్తంభాలు. ఓకే. ఇదే నమూనా. ఫస్ట్ ఎక్కడ దేవాలయం కట్టారు? ఇది ఫస్టా? లేకపోతే మన ఓరగల్లు ముందు ఫస్టా? బహుధాన్యపురంలో 100 స్తంభాల ఆలయం ఫస్ట్ మొదటగా. మొదటగా. తర్వాత ఓరుగల్లులో 1000 స్తంభాల ఆలయం. ఇదే అవునా? నమూనాని అక్కడ ఓకే. తీసుకెళ్ళి మేమేమనుకుంటున్నామంటే ఫస్ట్ ఓరుగల్లులో 1000 స్తంభాల ఆలయం కట్టారు గదా! దాని తర్వాతనే ఈ బహుధాన్యపురంలో అంటే అప్పటి బహుధాన్యపురం ఇప్పటి బోధన్‌లో ఇవాళ టెంపుల్ ఉందని మనం మాట్లాడుతాం. సో, ఫస్ట్ అదా? ఇదా? మనం ఇల్లు కట్టుకుంటామండి. ముందు చిన్న ఇల్లు కట్టుకుంటాం. తర్వాత పెద్ద ఇంటికి ప్లాన్ చేస్తాం. ఎగ్జాక్ట్‌లీ అర్థమైందండి. యాహ్! కాబట్టి ఇక్కడ 100 స్తంభాల ఆలయం కట్టారు. ఇది 1000 చేయొచ్చు అని చెప్పేసి ఓరుగల్లులో 1000 స్తంభాల ఆలయం. అది శైవ క్షేత్రం. శైవక్షేత్రం. ఇది విష్ణు క్షేత్రం. అది శైవ క్షేత్రం. 2 ఒకే నమూనా పోలి ఉంటాయి. అంటే మనకు చాలామంది ఇక్కడ పరిపాలించారు కాబట్టి అనేక రాజులొచ్చారు. వాళ్ళ వాళ్ళ చిహ్నాలతోని ఆ ఆలయాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి అమోఘంగా అంటే ఆలయ నిర్మాణం కూడా స్ట్రక్చర్ కూడా అమోఘంగా ఉంటుంది. ఆ శైలి యెస్. అవును. మనకేదైతే ఉందో యాహ్! అమోఘంగా ఉంటది. దాంట్లో అంటే ఈ ఆలయ నిర్మాణానికి చాలామంది శ్రమించారక్కడ. వాళ్ళ జీవనాన్ని ధారపోసారు. వాళ్ళ యొక్క మనస్సుతోని కట్టిన ఆలయము. అంటే ఇక్కడ ఎవరైతే అక్కడ ఆలయం కట్టడానికి పూర్వం గూడా లేబర్ ఉంటుండే గదా! ఈ లేబర్ కూడా అప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్. అంటే ఆ లేబర్‌కి కూడా తెలుసనమాట కొలత ఏంది అన్నది. ఎలా కొలతలో తీసుకోవాలి, ఎంత సైజులో తీసుకోవాలని జెప్పేసి. కానీ ఇప్పుడు మనకు బానిసత్వం అనే ఒక ముసుగులో వాళ్ళందరూ అంటే ఏదైతే పాశ్చాత్య దేశపు ఏలుతూ మన భారతదేశాన్ని అంటే జ్ఞానహీనంగా మార్చి బానిసత్వానికి దారితీసింది. కాబట్టి ఇవన్నీ మనం కోల్పోయినాం. మళ్ళీ తిరిగి మనం సంపాదిద్దాం దీన్ని. సంపాదించి మళ్ళీ ఇలాంటి ఆలయాలు ఇంకా ఎన్నో రావాలి. అమోఘమైనటువంటి కట్టడాలు ఇంకెన్నో రావాలి. పాతయి ఉన్నాయి. దాన్నే బయటకు తీద్దాం. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది. యాక్చువల్లీ మేము తీసుకున్నటువంటి టాపిక్ వేరు. ఇవాళ రథ సప్తమి. ఇవాళ యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క దేవాలయంలో ఇవాళ శైవ క్షేత్రంతో పాటు వైష్ణవ క్షేత్రంలో ఎక్కడ చూసినా కూడా పూజలు అందుకుంటారు ఇవాళ దేవుళ్ళు. కానీ ఇవాళ ఆ బహుధాన్యపురంలో ఉన్నటువంటి సాక్షాత్తు ఇంద్రనారాయణ స్వామి దేవాలయంలో ఇవాళ అక్కడ పూజలు అందుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి స్వామివారి మూల విరాట్ విగ్రహం కూడా అక్కడ లేకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో, ఏదేమైనప్పటికీ ఒక మంచి టాపిక్ అయితే హిందూ బంధువులందరికీ చేరిందని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి మంచి టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు.